హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు నా జర్నీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎప్పుడు స్టార్ట్ చేశా, ఎందుకు స్టార్ట్ చేశా, ఏ విధంగా స్టార్ట్ చేశా, నేను ఏ లీగ్స్ ఆడతా, ఆ లీగ్స్లో నేను ఎంత మనీ విన్ అయ్యాను అని మీకు చూపిస్తా ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను Dream11 యాప్ స్టార్ట్ చేయడానికి రీజన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్ 2022 ఇయర్లో వరల్డ్ కప్లో 40 పాయింట్స్తోని మెగా గ్రాండ్ లీగ్ మిస్ అయింది అని తెలిసింది. మెగా గ్రాండ్ లీగ్ అంటే వరల్డ్ కప్లో మనకు 2 crores ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. 2 crores 40 పాయింట్స్తోని మిస్ అయింది అని అన్న వాళ్ళే నాకు మొత్తం వేరే అనిపించింది. అట్లెట్లా మిస్ అయితే జస్ట్ 40 పాయింట్స్తోనేనా అని అనుకొని దాని గురించి క్లియర్గా తెలుసుకున్నా. అసలు Dream11 ఏంటి, Dream11 ఎలా ఆడాలి అని క్లియర్గా తెలుసుకున్నా. యాప్ ఇన్స్టాల్ చేసేసరికి తెలంగాణలో యాప్ అనేది సపోర్ట్ చేస్తలేదు. నాకు సపోర్ట్ చేస్తలేదు, అతనికి ఎలా సపోర్ట్ చేసింది అని మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కున్న వాళ్ళే ఫేక్ జీపీఎస్ తోని ప్లే చేయాలి అని తెలిసింది. ఫేక్ జీపీఎస్ ఇన్స్టాల్ చేసిన, ఫేక్ జీపీఎస్ లాగిన్ చేసిన, అప్పుడు ఓకే అయింది. ఓకే అయిన వాళ్ళే నెక్స్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ ఉన్నది. నేను ఫైనల్ మ్యాచ్ రోజే స్టార్ట్ చేశా. ఫైనల్ మ్యాచ్ దేనికి అంటే ఇంగ్లాండ్కి ఉంటుంది, ఇంగ్లాండ్ గెలుస్తుంది 2022లో. అది ఆ మ్యాచ్లో అందరు అవుట్ అవుతారు, బెన్ స్టోక్స్ ఒక్కడే ఉండి గెలుస్తాడు. ఆ మ్యాచ్తో నేను Dream11 స్టార్ట్ చేశా. ఆ మ్యాచ్లో అప్పుడు నా దగ్గర డబ్బులు బాగుండే. ఆ టైంలో ఎవరన్నా స్టార్టింగ్ ఒక్క టీం వేసి చూస్తారు, మనకు అవుతుందా, మనతో అవుతుందా కాదా, ఇది ఎలా చేయాలి ఏంది అని 1 టీంతో చూస్తారు. కానీ నేను అట్లా కాదు, డైరెక్ట్ 20 టీమ్స్ వేసిన. ఫైనల్ మ్యాచ్లో 20 టీమ్స్ వేస్తే 20 into 5 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన. నేను నా ఫస్ట్ Dream11 మ్యాచ్లో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన. మ్యాచ్ విన్ అయిన వాళ్ళే నాకు ఇన్వెస్ట్ చేసిన 1000కి నాయే 700 పోయినాయి, 300 వచ్చినాయి అంతే. ఎందుకు అని అంటే నాకు ఆ టైంలో మనీ వస్తాయి, 2 crores విన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ నాకు ఉన్నది, కానీ విన్ అవ్వాలి అని ఉన్నది, కానీ అది ఎలా విన్ అవ్వాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఆ టీమ్స్ ఎలా పెట్టాలి అని నాకు అంత ఐడియా లేదు. నాకు ఐడియా లేకుండా నేను అలా 20 టీమ్స్ క్రియేట్ చేసి అప్పుడు 700 నేను లాస్ అయినా. మెల్లమెల్లగా ఆడేసరికి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆడాలి అని నాకు తెలిసింది. మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాచ్ దేనికి జరుగుతుంది, మీరు మ్యాచ్ని ప్రెడిక్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ఉన్నది. అది T20 మ్యాచే కానీ, టెస్ట్ మ్యాచే కానీ, ODI మ్యాచే కానీ. T20 మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నది. మనం ఇక్కడ ఎలా ఆలోచించాలి అంటే, మనం మ్యాచ్ని ప్రెడిక్ట్ చేయాలి. ఇండియా బౌలింగ్ తీసుకున్నది అంటే జింబాబ్వే చిన్న టీము, ఇండియా వచ్చేసరికి పెద్ద టీం. ఫస్ట్ స్కోర్ అనేది ఎక్కువ రాదు, చేజింగ్ అనేది అంతగా 20 ఓవర్స్లో మ్యాక్సిమం జింబాబ్వే కొడితే 120, 130 ఇట్లా కొడుతుంది కావచ్చు ఇండియా మీద. అంతకంటే ఎక్కువ కొట్టేది ఉంటే 140 కొడుతుంది కావచ్చు. 140 మనం టార్గెట్ పెట్టుకున్నాం. 140 టార్గెట్ పెట్టుకున్నాం అంటే 140 లోపే ఆల్అవుట్ చేస్తాం కాబట్టి మనం
ఇండియాలో బౌలర్స్ని తీసుకోవాలి. ఇండియాలో బౌలర్స్ని ఎవరిని తీసుకోవాలి? మ్యాక్సిమం 4-5 బౌలర్స్ని పెట్టేసేయాలి. 4-5 బౌలర్స్ని తీసుకొని ఇండియాలో టాప్ ఆర్డర్ని తీసుకోవాలి. ఇండియా టాప్ ఆర్డర్ ఏంటి? T20లో జైస్వాల్ రోహిత్ శర్మ ఇద్దరు టాప్ ఆర్డర్ని తీసుకోవాలి. టాప్ ఆర్డర్ని తీసుకున్నాం. ఇండియాలో 5 బౌలర్స్ని తీసుకున్నాం. జింబాబ్వేలో మెయిన్ బ్యాటర్స్ ఎగ్జాంపుల్ సికిందర్ రాజా ఉన్నాడు, సేన్ విలియమ్స్ ఉన్నాడు. అలాంటి ప్లేయర్స్ని తీసుకోవాలి. అలాంటి ప్లేయర్స్ని తీసుకొని కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి మన ఇండియాలో ఓపెనింగ్ బౌలింగ్ అండ్ డెత్ బౌలింగ్ ఎవరు వేస్తారు? T20లో అయితే హర్షదీప్ సింగ్ మనకు పవర్ ప్లేలో డెత్లో బౌలింగ్ వేస్తాడు. హర్షదీప్ సింగ్ని మనం కెప్టెన్ తీసుకొని, అలాగే ఇంకో బౌలర్ని కానీ లేదంటే రోహిత్ శర్మని కానీ జైస్వాల్ని కానీ వైస్ కెప్టెన్ తీసుకొని అలా ట్రై చేయాలి మనం. అది ఒక కాంబినేషన్. అది ఎట్లా అంటే అది ఓన్లీ పెద్ద టీంకున్న చిన్న టీంకి జరిగినప్పుడే అట్లా పనిచేస్తుంది. అదే ఇప్పుడు ఇండియాకున్న ఆస్ట్రేలియా మ్యాచ్కి జరిగినట్లయితే ఈ కాంబినేషన్ అనేది పనిచేయదు. ఎందుకు అని అంటే ఇండియా పెద్ద టీమే, ఆస్ట్రేలియా పెద్ద టీమే. మనం ప్లేయర్స్ అనలైసిస్ తీసుకొని ఎవరెవరు ఆ పిచ్లో ఎంత ఆడిరు అని చూసుకొని అన్నీ చూసుకొని మనం టీమ్స్ అనేటివి క్రియేట్ చేయాలి. మనకు అప్పుడు అవన్నీ తెలియదు కదా. ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు పెట్టినా చాలా లాస్ అయినాను నేను డ్రీమ్ 11లో. కానీ విన్ కూడా అయినా, లాస్ అయినా విన్ అయినా. మీకు లాస్ అయిన దాని గురించి చెప్తున్నా. నేను చేసిన తప్పులు మీరు చేయొద్దని చెప్తున్నా. మీరు ఒకవేళ 20 టీమ్స్ క్రియేట్ చేస్తా అని మీ దగ్గర డబ్బులు ఉండి 20 టీమ్స్ క్రియేట్ చేస్తాను అనుకుంటే క్రియేట్ చేయండి. కానీ కాంబినేషన్తో క్రియేట్ చేయండి. అది మీరు మ్యాచ్ని ఫస్టే ప్రెడిక్ట్ చేసి క్రియేట్ చేయండి. అట్లా క్రియేట్ చేస్తే మీరు మెగా గ్రాండ్ లీగ్లో విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసరికి నేను ఏ లీగ్ ఆడతా అని అంటే నేను ఓన్లీ 49 రూపీస్ లీగే ఆడతా. నేను ఓన్లీ మెగా గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికే ఆడతా. వేరే మ్యాచెస్ నేను స్మాల్ లీగ్స్ ఏం ఆడా, ఓన్లీ మెగా గ్రాండ్ లీగ్సే ఆడతా. ఆ మెగా గ్రాండ్ లీగ్స్లోనే నేను ఎన్ని మ్యాచెస్ ఏ ర్యాంక్స్లో వచ్చినా ఎన్ని విన్ అయినా అనేది మీకు చూపిస్తా. చూడండి, ఇక్కడ ECS మల్టా T10 ఈ మ్యాచ్లో ECS మల్టా T10 లీగులో ఈ మ్యాచ్ చూసుకోండి. 20th నవంబర్ 2023లో 5350 గెలిచిన. చూడండి, నేను జస్ట్ 49 రూపీస్ లీగే ఆడతా. 49 రూపీస్ లీగ్ స్పాట్స్ 7 lakhs స్పాట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 15 lakhs. నా ర్యాంక్ వచ్చేసి 22 ర్యాంక్ వచ్చింది. చూడండి, ఫస్ట్ ఉన్న ప్లేయర్కి 992, నాకు వచ్చిన పాయింట్స్ అనేటి 990. జస్ట్ 2 పాయింట్స్తోనే మిస్ అయింది నా గ్రాండ్ లీగ్ అనేది. జస్ట్ 2 పాయింట్స్తోనే. ఇది అప్పుడు నేను పెట్టిన టీము. ఇది నా లాస్ట్ గ్రాండ్ లీగు. 5350 గెలిచిన. 22nd ర్యాంక్ వచ్చింది. ఇంకా ఉన్నాయి, చూపిస్తా చూడండి. శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ODI మ్యాచ్ 7th June 2023లో ఇది నేను హైయెస్ట్ గెలిచిన అమౌంట్ 93,400 గెలిచిన. చూడండి, 10 టీమ్స్ క్రియేట్ చేసిన. అప్పుడు నేను ఒక కాంబినేషన్తో వెళ్ళిన. శ్రీలంక అనేది పెద్ద టీము, ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీము. శ్రీలంక బౌలర్స్ని తీసుకున్నా, బౌలర్స్ని కెప్టెన్ వైస్ కెప్టెన్ తీసుకున్నా. ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది ప్లేయర్స్ని బ్యాటర్స్ని తీసుకున్నా. చూడండి, 17 lakhs అప్రాక్స్గా 18 lakhs స్పాట్స్లో 5th ర్యాంక్ వచ్చింది నాది. చెప్పిన కదా నేను ఓన్లీ 49 రూపీస్ లీగే ఆడతా. ఈ మ్యాచ్లో నాది 5th ర్యాంక్ వచ్చింది.
ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉండే, కానీ ఒక రషీద్ ఖాన్ చూపిస్తా చూడండి. నాకు 813 పాయింట్స్, ఫస్ట్ వచ్చిన అతనికి 826.5. 10 మెంబర్స్ని డ్రీమ్ టీం పెట్టిన, క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ సేమ్ పెట్టిన. ఒక్క రషీద్ ఖాన్ ఒక్కడే ఒక 10 రన్స్ చేసిన, ఐదర్ ఒక వికెట్ తీసినా కూడా ఆ రోజు 35 lakhs నా క్యాచ్. ఇది నా హైయెస్ట్ విన్ డ్రీమ్ 11లో. 93,400 వచ్చినాయి చూసుకోండి. ఇది ఎడిటింగ్ కాదు, ఏం కాదు, ఇది నేను విన్ అయిన కాంటెస్ట్. నేను అన్నీ ఫాలో అవుతా, ప్రతి ఒక్క మ్యాచ్ ఎట్లుంటుంది, ఏ విధంగా మనం ప్రెడిక్ట్ చేయాలి అని ప్రతి ఒక్కటి డీప్గా ఫాలో అవుతా. కాబట్టి నేను 18 lakh స్పాట్స్లో 5th ర్యాంక్ వచ్చింది నాది. ఇంకా ఒకటి కూడా విన్ అయినా, అది కూడా చూపిస్తా చూడండి. ఇది నా ఫస్ట్ గ్రాండ్ లీగ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ మ్యాచ్ 21 జనవరి 2023లో జరిగింది. 6,400 విన్ అయినా. ఇది కూడా సేమ్ కాంటెస్ట్, 49 రూపీస్ కాంటెస్ట్. 82 lakh స్పాట్స్లో 377 ర్యాంక్ వచ్చింది. ఆల్మోస్ట్ అప్పటికి కూడా 25-26 మధ్యలో ఉండే నా ర్యాంకు. జస్ట్ మిచెల్ శాంట్నర్ని పెట్టలేదు నేను, చూడండి. అది కూడా జస్ట్ మిచెల్ శాంట్నర్ని పెట్టలేదు అంతే. మిచెల్ శాంట్నర్ని పెడితే నాది అప్రాక్స్గా 50 వరకు వచ్చిన ర్యాంక్ అనేది. ఇది నా వచ్చిన ర్యాంకు 377 వచ్చింది. 6,000 విన్ అయినా. నేను ఆడే లీగ్ అంటే ఓన్లీ 49 రూపీస్ లీగ్ ఒక్కటే. నా టార్గెట్ మెగా లీగ్ విన్ అవ్వాలి, అదే నా టార్గెట్, అదే నా డ్రీమ్ కూడా. ఏదో ఒక రోజు డ్రీమ్ 11లో పక్కా మెగా గ్రాండ్ లీగ్ క్రాక్ చేస్తా, అది నాకు నమ్మకం ఉంది. ఇది నా జర్నీ, డ్రీమ్ 11 జర్నీ. హోప్ గైస్ మీరు కూడా డ్రీమ్ 11 స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి 20 టీమ్స్ అట్లా ఆడకండి. ఫస్ట్ మీరు మ్యాచ్ని ప్రెడిక్ట్ చేసి 1 టీమా 2 టీమ్సా లాస్ట్ 5 టీమ్స్ వరకు వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేయకండి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన ఓలే, మీకు ఏ విధంగా నడుస్తుంది అని తెలిసిన ఓలే, అప్పుడు మీకు నచ్చినన్ని టీమ్స్ ట్రై చేయండి. మ్యాక్సిమం 20 టీమ్స్ మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం, అంతకంటే ఎక్కువ క్రియేట్ చేయలేం. వి విల్ డూ అవర్ బెస్ట్. ఏదో ఒక రోజు నేను కానీ మన ఫాలోవర్స్ కానీ డ్రీమ్ 11 మెగా గ్రాండ్ లీగ్ క్రాక్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్.